వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్. కార్తీక మాస ప్రథమ రోజు రుద్రయాగం నిర్వహించిన టీటీడీ బోర్డు సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే కోరం కనకయ్య. బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలి ధరావత్ సురేష్ నాయక్. కోదాడ దగ్గర ఢీకొన్న 2 బస్సులు 25 మందికి గాయాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్ట్ దగ్గర జీమార్ట్ హోల్సేల్ టెక్స్టైల్ రెడీమేడ్ శారీస్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్ ఏ ఐటెం అయినా 180 నుంచి 999 రూపాయల వరకు తక్కువ ధరల్లో కర్నూలు ప్రజలకు డ్రెస్సులను తక్కువ ధరలో ఉంచామని, మా షాప్ను సందర్శించగలరని జీమార్ట్ షాప్ నిర్వాహకులు కిషోర్ తెలిపారు. బాంబే, సూరత్, కలకత్తా దేశవ్యాప్తంగా డ్రెస్సులను దిగుమతి చేసుకోవడం జరుగుతుందని కిషోర్ తెలిపారు. First purchase. Listen, download, save your top tracks, albums and playlists to listen anytime, anywhere, even offline. The way it's meant to be heard. Enjoy 30 days of unlimited music from your morning playlist to noise and tune to what you love. You may have heard of noise cancelling headphones, but have you ever heard of ad cancelling free trials? జీమార్ట్ తరఫు నుంచి మాట్లాడుతున్నాము. నంద్యాల చెక్ పోస్ట్ కాడ నుంచి మనది ఇక్కడ కొత్త షాప్ పెట్టినాము. జీమార్ట్ ద్వారా పేరు జీమార్ట్. ఏ వస్తువులు తీసుకున్నారో మీకు బాక్స్ ఉన్నాయి, సెట్ ఐటమ్ మిడీస్ బాక్స్, ప్యాంటు, షర్ట్, పిల్లోళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ ఉన్నాయి. శారీస్ ఉన్నాయి, ప్యాంట్లు, షర్ట్లు, టీషర్ట్లు, లైట్ ప్యాంట్లు, ప్రతి ఐటమ్ ఉన్నాయి. మెటీరియల్ ఏది కావాలో స్పోర్ట్ స్క్రీన్ ఉన్నాయి, మ్యాట్స్ ఉన్నాయి, ఎక్సెట్రా క్లాత్ ఐటమ్ ఏదైనా ఎన్ని ఉన్నాయి. టాప్స్, లెగ్గిన్స్, ప్లాజో ప్యాంట్స్, ప్రతి ఐటమ్ ప్రతి మోడల్స్ అన్ని రోజు వెరైటీస్ వస్తూనే ఉంటాయి. స్టాక్ ఇంకా చాలా వస్తుంది. ప్రజెంట్కి 1 వీక్ అయింది షాప్ ఓపెన్ అయ్యి. ఇంకా సంక్రాంతి, న్యూ ఇయర్ అయితే చాలా వెరైటీస్, చాలా మోడల్స్ వస్తుంది. కస్టమర్ ద్వారా అందరూ వచ్చి చూడండి. మెటీరియల్స్ ఎక్కడి నుంచి? మెటీరియల్స్ మనకి డైరెక్ట్ బాంబే, సూరత్, ఢిల్లీ, కల్కట్టా, ప్రెసెంట్ అహ్మదాబాద్, బాంబే, ఎక్సెట్రా తమిళనాడు అన్ని చోటు నుంచి వస్తాయి. ఆల్ ఓవర్ ఇండియా మెటీరియల్స్ అన్నీ వస్తుంది. మనతోటి బ్రాండ్స్ ఉన్నాయి, పిల్లోస్ కూడా ఉన్నాయి. మెటీరియల్ మనకి ఏం కావాలో కర్చీఫ్ నుంచి ప్రతిదీ ఉంటుంది. సెకండ్స్ ఏదైనా చెప్పల్స్ కూడా ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి, మనకి టాయ్స్ ఉంటుంది, అన్నీ A to Z ఉంది. పిల్లోకి ఏదైనా కావాలో అన్నీ ఉంటుంది. వచ్చి మీరు వచ్చి చూడండి, చూస్తే మీకు ఐడియా వస్తుంది. షాప్ డిస్కౌంట్స్ ఆఫర్ మన 365 దీని వస్తువులను 180 రూపీస్. ఒక రోజుకి ఒక రేట్ ఉంటుంది. స్టార్టింగ్ 180 రూపీస్ నుంచి శారీస్ వస్తుంది. శారీస్ ఉంటుంది మనకి 1000 వరకు ఉంటుంది. అన్ని ఆఫర్ రోజు వస్తూనే ఉంటుంది. చూడండి, వచ్చి విజిట్ చేయండి. షాప్ కాడి విజిట్ చేసి మాకు షేర్ చేయండి. మొట్టమొదటి బ్రాంచ్ ఇదేనా? ఫస్ట్ కర్నూలు ఇదే ఫస్ట్ బ్రాంచ్. పగట హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల ఉన్నాయి. కర్నూలు ఫస్ట్ బ్రాంచ్. మా పేరు కిషోర్ అండి. జీమార్ట్ వచ్చి విజిట్ చేయండి. ఇంకేమైనా వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 ఏళ్లు అభివృద్ధిలో వెనుకబడినట్లు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని
కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఈ రోజు కర్నూలులో దీపం పథకం 2 మహిళలకు ఓ వరం లాంటిదని విలేకరులకు వివరించారు. 2024లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి సూపర్ 6తో పాటు అనేక సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారని, ఆ పథకాలను పొందిన ప్రజలు 2029లో మళ్లీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడునే ప్రజలు కంకణం కట్టుకుంటున్నారని పెరుగు పురుషోత్తం రెడ్డి చెప్పారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన నాడి పోలవరం ప్రాజెక్టు ప్రారంభమవుతుందని, పరిశ్రమలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీయడం ఖాయమని పెరుగు పురుషోత్తం రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రభాకర్ యాదవ్, నాగిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో అందరూ కూడా చూసినారు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఎక్కడ కూడా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు రాష్ట్రంలో. అంతా ఏదో అతను చెప్పినవి అవి మాత్రమే ఇస్తా, నేను అన్నం పెడతా నీళ్ళు ఇవ్వను, నేను అన్నమే పెడతా కదా మీకు నీళ్ళు ఇస్తా అని చెప్పలేదు కదా అనే ఒక ఉద్దేశంతోనే అతను నేను చెప్పినవి నేను ఇస్తా, నవరత్నాలు అన్నాడు కానీ నవరత్నాలు కూడా సక్రమంగా అందించలేడు. కానీ ఈరోజు సూపర్ 6 పథకంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడు. దానిలో భాగంగా మేము ఈ సూపర్ 6 పథకాలు 2029 ఎలక్షన్లలో అన్నీ కూడా అమలు చేసి రాష్ట్రం అదేవిధంగా పథకాలే కాకుండా కూడా అభివృద్ధి ఈ రోజుకే గత ఈ 4 నెలలకే కూడా మన జిఎస్టీ వసూల్లో కూడా మన రాష్ట్రంలో పెరిగింది, ఆదాయం పెరిగింది, పరిశ్రమలు వస్తున్నాయి, ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి, పెద్ద పెద్ద బడ పారిశ్రామికవేత్తలు కూడా వచ్చి వాళ్ళ హెడ్ ఆఫీసులు కూడా మన రాష్ట్రంలో ఓపెన్ చేస్తున్నారు. పోలవరం పరుగులు ఎత్తుతుంది, అమరావతి పరుగులు ఎత్తుతుంది, వైజాగ్లో కూడా ఇది వస్తున్నాయి, అంత సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ రాబోతున్నాయి. కర్నూలుకి హైకోర్టు బెంచ్ వస్తుంది, అన్ని కార్యక్రమాలు అన్ని కంపెనీలు వస్తున్నాయి. ఎందుకంటే 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, ఇంకా ఈ రాష్ట్రం ఇంకా పరుగులు తీయాలి అభివృద్ధి. ఎంతైతే ఇప్పుడు 5 సంవత్సరాల్లో కనీసం 20 సంవత్సరాలు ఎన్నికపోయింది మన పోయిన 5 సంవత్సరాల్లో, ఆ 20 సంవత్సరాలు మళ్ళీ ముందుకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా 29లో కూడా మేమే అధికారంలోకి రావాలా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే కూడా మేము అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా బాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం. పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోతాం, ప్రజల బాగోగులు చూస్తాం. 2029లో ఇంకా డంకా బజాయించి గెలుస్తాం. 2029లో వైసీపీ పార్టీకి పోటీ చేసే దిక్కు లేకుండా పోతుంది అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజలల్లా అర్థం చేసుకున్నారు, ఇప్పటికే తెలిసిపోయింది అప్పటి పాలన ఇప్పుడు పాలన. ఈరోజు రోడ్లో గుంతలు పూడ్చినాం. అంతకుముందు 5 సంవత్సరాలు ఎక్కడ ఒక కొత్త రోడ్డు వేయాలో ఒక గుంత పూడ్చారు. కానీ ఈరోజు రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి అతను చేసిన పాపాలను ఈరోజు కొన్ని అడిగినాం మేము. రోడ్లు గుంతలు పూడ్చి ఇట్లనే అన్నీ కడుక్కుంటూ వచ్చి రాష్ట్రాన్ని మళ్ళొక్కసారి అధికారంలో తెలుగుదేశం పార్టీ రాబోతుంది. కొడకండ్ల మండలం గిర్ని తండాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్, పాలకుర్తి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి గిర్ని తండాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించే క్రమంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం ఇవ్వగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారన్నారు. వినతి పత్రం ఇవ్వడాన్ని బీఆర్ఎస్ చిల్లర నాయకులు వక్రీకరించి ఎమ్మెల్యేకు నిరసనగా సెగ అంటూ ప్రచారం చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. కొన్ని వార్తాపత్రికలలో, మీడియాలలో నిజాలు తెలియకుండా ఎమ్మెల్యేకు నిరసనగా సెగ అంటూ వార్తలు ప్రచురించడం వారికి తగదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంగళరావు, భిక్షపతి, అందె యాకన్న, రాజేందర్, యాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఊడిగం చేసిరు. ఇవాళ సామాన్య ప్రజలకు వాళ్ళకు జరిగిన అన్యాయం మీద గతంలో ఎవరైతే మాజీ మంత్రి ఉన్నప్పుడు వచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అవి పూర్తి కానందుకు ఇవాళ ఎమ్మెల్యే గారు వస్తే వినతి పత్రం ఇచ్చి ఇవాళ మీరు నిరసన తెలియజేసినామని చెప్పి టీవీలలో ఎప్పించుకోవడం అనేది మీ చేతగానితనం, సిగ్గుమాలిన చర్యకు నిదర్శనం. తప్పుడు సమాచారం ఇస్తే రానున్న రోజులలో మిమ్మల్ని నమ్మడం జనాలు మానేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వాస్తవం అవాస్తవం తెలియకుండా మీరు ఫ్రిండ్ చేయడం వల్ల అక్కడ అభివృద్ధి జరిగిందని తప్పుగా చూపిస్తున్నారు. మీరు నిన్న ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా, నిన్న జరిగింది ఎక్కడైనా మీరు చూస్తా ఉన్నారు, ఎక్కడైనా నిరసన సెగ లెక్క ఏదైనా అవపడుతుందా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా ఇక్కడ చూడండి,
వినతి పత్రం ఇస్తున్నారు. మేడం గారు దానికి చాలా సానుకూలంగా స్పందించి చేస్తానని చెప్పేసి వాళ్లకు రిసీవ్ చేసుకోవడం జరిగింది. కానీ దీనికి తప్పుదోవ పట్టించి దీన్ని ఏదో షో చేయాలి, దీనికి ఏదో రాజకీయం పోయాలని చెప్పేసి తప్పుదోవ పట్టడానికి ఇక్కడున్న బీఆర్ఎస్ చెంచానా కొడుకులు కొంతమంది దీన్ని వేరేగా వక్రీకరించడం జరిగింది. కాబట్టి దీన్ని ఇప్పటి నుండైనా మీడియా మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరోమారు. ఎందుకంటే మీకు గౌరవాన్ని మీరు కాపాడుకోండి. మేము మాకు రాయమని మాకు ఏమో మీకు బెదిరించి మాకు అనుకూలంగా రాయమని చెప్పండి. ఏదైతే వాస్తవం ఉందో అదే వాస్తవాన్ని మీరు జనాలకు తెలియజేసే విధంగా రాయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అజ్జీవన్ ఏరియా అక్టోబర్ మాసంలో 89% ఉత్పత్తిని సాధించిందని అజ్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అజ్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎం మాట్లాడుతూ అజ్జికి అక్టోబర్ మాసంలో నిర్దేశించిన 4,41,200 టన్నుల ఉత్పత్తికి గాను 3,92,135 టన్నుల ఉత్పత్తితో 89% వార్షిక లక్ష్యంలో 87% సాధించడం జరిగిందన్నారు. గత నెలతో పోల్చితే ఈ అక్టోబర్ మాసం కొంత మెరుగైన ఉత్పత్తిని సాధించడం జరిగిందని తెలిపారు. ఆగస్టు నెలలో వర్షపాతం వల్ల తక్కువ చేయగలిగాం. బట్ ఈ నెలలో పుంజుకొని 90% వచ్చినాం. 90% దగ్గరలో ఈ నెల ఇంకా నవంబర్ నెలలో ఇంకా మంచిగా చేసే ఆలోచన కూడా ఉంది. అట్లనే కొన్ని రికార్డులు కూడా చేయడం జరిగింది గత వారంలో. అది అందరి యొక్క కార్మికులు, ఉద్యోగులు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, అధికారులు, యూనియన్ నాయకుల యొక్క సమిష్టి కృషితో ఇది జరిగింది. ఇంక్లూడింగ్ ప్రెస్ అండ్ మీడియా యొక్క సహకారం ద్వారా కూడా. అట్లనే జీడీకే సీఎం మనం 2 కంటిన్యూస్ నెలలు ఉన్నాయి జీడీకే 11లో. అందులో 3,35,000 గాను 3,18,000 చేసి 95% ఉంది. 95% అండర్గ్రౌండ్ మైన్లో చేసే కొద్ది మైన్లలో మన జీడీకే 11 అది కూడా అవుతుంది. అది కూడా ఏంటంటే ఒక చిన్న సంఘటన జరగడము, దాని నుంచి మళ్ళీ కంటిన్యూస్ మైనర్ని రూట్ ఫాలో అయితే దాన్ని విజయవంతంగా తీసి అదే కంటిన్యూస్ మైనర్ ఇంతకుముందు కంటే మంచిగా కూడా చేస్తున్నాం రికార్డు ఉత్పత్తి. అది చాలా సంతోషకరం. 52,000 చిల్లరతో 78% ఉంది. అందులో CM1, CM2 92% ఉంది. 23,500 గాను 21,500 చేసి CM1 అనేది కొంచెం పనుల ప్రదేశం, పనుల ఇబ్బందుల వల్ల అది ఉంది. దాన్ని కూడా ఈ నెలలో పుంజుకోవడానికి ఉంది. ఇక 182 ఇంక్లైన్స్ ఏంటంటే 182 ఇంక్లైన్స్ కొంచెం శాండ్ లభ్యత, ఇసుక లభ్యత ప్రాబ్లం ఉండడం వల్ల దాని వర్కింగ్ ప్లేస్ పద్ధతి కాకపోవడం వల్ల కొంచెం అది తక్కువలో ఉన్నది. అది సుమారు 50% ఉత్పత్తిలోనే ఉంది. వాటి టార్గెట్ 18,000 గాను 11,000, 21,000 గాను 9,500. అది STP నుంచి కాంట్రాక్ట్ అవార్డ్ అయింది యాష్ ట్రాన్స్పోర్ట్. దాంతో ఈ నెల నుంచి అది కూడా పుంజుకుంటుందని 182 ఇంక్లైన్స్ కూడా మా పూర్తి ఆశాభావం ఉంది. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆ యాష్ ట్రాన్స్పోర్ట్ వల్లనే ఇప్పటిదాకా వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు కదా. సో ఓవరాల్ గా చూసుకుంటే నవంబర్ బ్యాటరీ ఆజీవన్ గత అక్టోబర్ నెలలో మంచిగా మంచి ఉత్పాదకతలో వాటిలో డిస్పాచ్ లో మంచి ప్రదర్శన చూపి పై అధికారుల యొక్క మీటింగ్ కూడా, చైర్మన్ గారి మీటింగ్, డైరెక్టర్ గారి మీటింగ్ లో వారి యొక్క మన్ననలు కూడా పొందడం జరిగింది. వారు కూడా ఇదే రకంగా ముందుకు తీసుకుపోమని నిర్దేశించారు. వారి యొక్క అభినందనలు కూడా తెలియజేయమన్నారు అందరూ. డిస్పాచ్ దాంట్లో కూడా ఇదే రకంగా ఉత్పత్తిగా ఉంది. ముందు కూడా ఇట్లానే అవుతుందని ఆశ కూడా రికార్డు చేశారు. దాన్ని కూడా OC5 అధికారులను, సూపర్వైజర్, ఉద్యోగులను, టెక్నీషియన్, యూనియన్ నాయకులు, ప్రెస్ వారు కూడా తెలియజేస్తారు. ఇదే విధంగా కొనసాగాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. ఈ స్కిల్ డెవలప్మెంట్ నుంచి మనము దాదాపు మన పక్కన సుమారు 100 మంది ఏదైతుందో అది GMR లో ట్రైనింగ్ నడుస్తూ ఉంది. వాళ్ళు అతి తొందరలోనే వాళ్ళకు ట్రైనింగ్, ఉద్యోగ సర్టిఫికెట్లు ఇవ్వబోతున్నారు. రెండో బ్యాచ్ కూడా పోయింది. రెండో బ్యాచ్ డిసెంబర్ కల్లా వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వబోతున్నాం. అది కొద్దిగా ప్రెస్ మిత్రుల ద్వారా దాన్ని కవరేజ్ చేసి ఇంకొంచెం మరింత మంది యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మా VTC లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కంపెనీ కూడా
అట్లా కలెక్టర్ గారి ఆదేశాలు కూడా ఏంటంటే మొన్న ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఐసిఐసిఐ కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ట్రైనింగ్ మన ఏరియా ఈరోజు నిన్న వీడియో కాన్ఫరెన్స్ వల్ల ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. సో ఎంతో తెలిసిన విషయమే ఆజీవనంలో మరి 2 నెలల నుంచి మన విజయంగా వచ్చిన కాడి నుంచి మంచి కార్యక్రమాలు చేపడతాము. వెల్ఫేర్ సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్ గురించి కానివ్వండి, ప్రొడక్షన్ గురించి కూడా మీ అందరికీ ఈరోజు సభాముఖంగా విషయాలు తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో జగ్గంపేట మండలం ఇర్రిపాక ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాల వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు కార్తీక మాస ప్రథమ రోజు ద్వాదశ జ్యోతిలింగాలకు పంచామృత అభిషేకం నిర్వహించి రుద్రాభిషేకం, రుద్రయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ శివకేశవుల కటాక్షంతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ కార్తీక మాసం తొలి రోజు ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించామని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా ఎప్పుడు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు మాజీ శాసనసభ్యులు వరపుల సుబ్బారావు, ప్రతిపాడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు, నవీన్ సతీమణి జ్యోతుల లక్ష్మీదేవి, జ్యోతుల నెహ్రూ కుమార్తె సునీత, అల్లుడు తోట సర్వారాయుడు దంపతులు, మారిశెట్టి భద్రం, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్థాపయామి పూజయామి శ్రీం హ్రీం క్లీం గ్రౌం గం గణపతయే వరవరద సర్వజనం వై వసమానయ స్వాహా లక్ష్మీ గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం కాద్రుద్రాయ ప్రజేతజే మే సత్తమాయ తవ్యజే రుద్రం సాంగం సాయుధం సవాహృత్య భద్రే భద్రబలివాన్ సమేతో రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి. సర్వతో భద్రమండప ఆరాధన రక్షదేవత ప్రీత్యర్థం రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి. గౌరీ మహాగౌరీమావాహయామి స్థాపయామి పూజయామి. సుధావతి పవిత్రే బలిహిత్యతే భక్తే యథాశక్తి పరమేశ్వర స్వామి దేవతా స్థాపయామి పూజయామి. ఓం బ్రహ్మదేవాం పదవేకమేనాం త్రివిప్రాణాం మహిళా మృగాం శేనాగుధ్వానాగస్వర దుర్వనానాగు సమపవిత్రముఖ్యే దిరేవన్నో బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి. ప్రణాదేవి సరస్వదేవాయ విర్వాజదేవతి దేవాదేవతం సమోదర్చమాగం సుదే విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి. శ్రీరామనుసార సమగ్రరాత్రాసకాయ సత్యానుజాంత భద్రేహ్యాం రక్తేంద్ర హితాజవాజే లక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. పర్లేదు అమ్మా మీరు కొట్టేట్టుకుని అమ్మగారికి కొట్టేటండి అలాగే తాంబూలాలు తీసేయచ్చు. మేము చేసుకున్నానండి. అన్న అయిపోయిన తర్వాత కార్యక్రమం ఇదిగోండి అమ్మా ఇదిగో సార్ సార్
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో యురేనియం పరిశీలనకు అనుమతులు ఇచ్చారని, అయితే నేడు ఆలూరు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు రోడ్లెక్కి తెలుగుదేశం పార్టీ పైన, ముఖ్యమంత్రి గారిపైన నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఆరోపించారు. ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆకెపోగు ప్రభాకర్ గార్లతో కలిసి మీడియా పత్రిక ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ గోవా ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది, యురేనియం ప్రాజెక్టు బంద్ చేయాలని చెప్పి అంటున్నారు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో యురేనియం ప్రాజెక్టుకి పర్మిషన్ ఇచ్చారు, తవ్వకాలు స్టార్ట్ చేశారు. అవి కూడా శాంపిల్స్ తీస్తా ఉన్నారు. కానీ ప్రజలందరికీ మేము భరోసా ఇస్తున్నాం, ఇది కూటమి ప్రభుత్వం. మోడీ గారైనా, జనసేన అయినా, చంద్రబాబు అయినా ప్రజల పక్షాన ఉండేవారు. ప్రజలకు ఎటువంటి హాని కానీ, ఎటువంటి నష్టం కానీ జరగనివ్వరు. వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఇంకా శాంపిల్స్ తీసే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఆ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు. ప్రజలకి ఎటువంటి హాని జరగకుండా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడుని ఇందు మూలంగా మేము తెలియజేస్తాము. దానికి ఎవరు భయపడాల్సింది లేదు, బాధపడాల్సింది లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులకి ప్రజలు 175కు గాను 11 సీట్లు ఇచ్చినాక మీరు సిగ్గు లేకుండా ఇంకా వచ్చి ప్రజలు రెచ్చగొడుతున్నది చాలా తప్పు. అది కూడా యురేనియం ప్రాజెక్టులు వచ్చినాయి, ఈడే అనుభవం తయారు చేస్తారు, మీరందరూ చచ్చిపోతారు అని చెప్పి చెప్తున్నది తప్పు. రెండవది, మన కర్నూలు జిల్లాకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ టైం ఇన్ఛార్జ్ మినిస్టరు రామానాయుడు గారు వస్తూ ఉన్నారు. అలాగే మా మంత్రి టీజీ భరత్ గారు ఉంటారు. కాబట్టి అందరూ ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్యేలు చుట్టూ ఉన్నటువంటి క్లస్టర్స్, అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్లు, యూనిట్లు, కార్యదర్శులు, జనసేన, బీజేపీ కలిసి ఫస్ట్ టైం మీటింగ్ పెడుతున్నాం. ఆ మీటింగ్ వచ్చేసి మన సోమవారం రోజు 11 గంటలకి మౌర్య హోటల్లో ఉంటుంది. అందరూ వచ్చి మనం రేపు ఈ 5 సంవత్సరాల్లో కర్నూలు జిల్లాని ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఈ కూటమి ప్రభుత్వం ఏమేమి పనులు చేయాలి, ఏమేమి పనులు చేస్తున్నామనే దానిపైన మనం మాట్లాడుకొని ముందుకు తీసుకుపోయేదనుకుంటుంది. 3 గంటల నుంచి మళ్ళీ డిఆర్సీ డిస్టిక్ మొత్తం కూడా అధికారుల యొక్క రివ్యూ ఉంటుంది. కాబట్టి అధికారులకు, అనధికారులకు, 3 పార్టీల కార్యకర్తలకి మేము విధిగా వచ్చి మొత్తం మీ సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు పెద్దలు సోమిశెట్టి గారు మాట్లాడుతున్నారు. ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కోరం కనకయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డి వెంకటేశ్వరరావు, పట్టణ మండల నాయకులు డానియాల్, పులి సైదుల్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, మాజీ వైస్ చైర్మన్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేస్తుందని, త్వరలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను ఎంపిక చేసే ప్రక్రియ నిస్వార్థంగా, నిరుపేదలకు ఇల్లులు వచ్చేలా ఇందిరమ్మ కమిటీలు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఆదివారం ఇల్లందులో జరగనున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ బలరాం నాయక్, పినపాక వైరా ఎమ్మెల్యేలు వెంకటేశ్వరరావు, రామ్దాస్ నాయక్ పాల్గొని ఉన్నారని తెలిపారు. మరి మనందరికీ తెలుసు, ప్రభుత్వం కోరుతాం సభకు తండా వీరు పద్మ ధర్మ తండవాల్ తండ అక్కి ఎల్లాపురం
ఎవరైతే చెక్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్కరు కూడా ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో అనారోగ్యం పాలై హాస్పిటల్ పాలై ఆర్థికంగా కుంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఎంతో కొంత చేయూతగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయూతనివ్వాలని చెప్పేసి ఆన్లైన్ ద్వారా ఈ మధ్య ఈ యొక్క CMRF చెక్కుల పంపిణీ ఏదైతే కార్యక్రమం ఉందో దానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అనుకూలంగా కల్పించడం జరిగింది. ఇక్కడ ఉన్న గౌరవ ముఖ్య నాయకులకు కూడా చిన్న విజ్ఞప్తి, ఎవరైతే అందరికీ కూడా దీని మీద పూర్తిగా అవగాహన లేదు, మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అనారోగ్యం పాలై ఆసుపత్రులు పాలైనప్పుడు వారికి చేయూతగా నిలబడేందుకు మనం కూడా సహకరించి క్యాంప్ ఆఫీస్ పంపించి వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేసుకున్నట్లయితే వారికి ఎంతో కొంత ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని మనందరం కూడా, ఎందుకంటే హాస్పిటల్ పాలు కావద్దని కోరుకుంటాం, ఎన్నో ఖర్చులు వస్తున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేయూతనిస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మనందరం కూడా వారికి సహకరించే ముందుకు పోవాలని చెప్పేసి మరొక చక్కటి ఆలోచన, మంచి ఆలోచనగా భావిస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు మన ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఏదో ఒక సహాయ సహకారాలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం, ఇది ఒకటే కాకుండా నిరుపేదలందరూ కూడా మొన్నటి వరకు గెలిచినటువంటి వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వెంటనే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చే కార్యక్రమంతో పాటు గ్యాస్ పంపిణీ, అదేవిధంగా కరెంటు పంపిణీ, ఆరోగ్యశ్రీ, రుణమాఫీతో పాటు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మనం ముందు తీసుకుపోతూ ఉన్నాం. మొన్నటి పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, తప్పకుండా అందరూ కూడా డిజిటల్ కార్డుతో పాటు ఇందిరమ్మ ఇచ్చే గొప్ప కార్యక్రమం కూడా ప్రవేశపెట్టింది. అవి ఎవరైతే స్థలం ఉండి గుడిసె నిర్మాణంతో ఉన్నటువంటి వారందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున అతి తక్కువ కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజలకు అందించే గొప్ప కార్యక్రమం ప్రవేశపెట్టారు. ఇవన్నీ ఇప్పుడు చెప్పే కదా, ఉచిత బస్సుతో పాటు గ్యాసు, కరెంటు, అదేవిధంగా రుణమాఫీ, మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రవేశపెడతా ఉంది. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర గతంలో ఏ ప్రభుత్వాలు కూడా హామీలు ఇచ్చింది తప్ప ఒక హామీని నెరవేర్చింది. మనం గెలిచిన వెంటనే, గెలిచిన రెండో రోజే ఈ ఇచ్చినటువంటి హామీలు మొత్తాన్ని కూడా నెరవేర్చిన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే ఆలస్యం కావడానికి చాలా కారణాలు ఉంటాయి. గత ప్రభుత్వ పరిపాలనలో ఉన్నటువంటి బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టి వివిధ కోణాలతో పాటు మరి వారం చేసి ఏమి తెలియదు. ఇప్పుడు మనం అప్పులు చేసి వడ్డీ కడుతూ అదేవిధంగా ఈ పథకాలని కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. రేపు మార్కెట్ యార్డ్లో మన మార్కెట్ కమిటీ చైర్మన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.